కృష్ణమూర్తి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్ కృష్ణమూర్తి గారి నాయకత్వం. జై జంగా, జై జంగా, జై జంగా, జై జంగా, వర్ధిల్లాలి జగన్ కృష్ణమూర్తి. నేను వస్తాను పండి कहा धन्य वाला बोला కృష్ణమూర్తి గారి నాయకత్వం, కృష్ణమూర్తి గారి నాయకత్వం. గురజాల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, పల్నాడులో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు పల్నాడు ప్రజానీకానికి తెలియని కాదు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థిగా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీస్సులతోని, ఈ ప్రాంత ప్రజల యొక్క అండదండలతోని ఒక కార్మికుడు నాయకుడిగా, అంతేకాకుండా ఒక శాసనసభ్యుడిగా 2 పర్యాయాలు ఎన్నిక చేసిన ఈ ప్రాంత ప్రజానీకానికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాను. దీనికి కారణం మీకు తెలిసే ఉంటుంది. నేను రాజకీయాలు రావడానికి కారణం పేద వర్గాలకు, బడుగు వర్గాలకు నా చేతనైనటువంటి సహాయం చేయాలనే ఆలోచనతోని, ఆ దృక్పథంతోని రాజకీయాల్లోకి కార్మిక నాయకుడిగా రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది. ఆనాడున నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవ నినాదంతో 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించి ఢిల్లీపై పోరాటం చేయడం జరిగింది. అంటే ఆ రోజున ఒక ఆత్మగౌరవం కోసం, తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి 9 నెలల్లోనే అధికారానికి రావడం జరిగిన విషయం మనందరికీ తెలుసు. అంటే ఆత్మగౌరవానికి ఎంత ప్రాధాన్యత ఉందో, ఆత్మగౌరవం అనేది ఎంత ప్రాధాన్యత సంచరించుకుందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున వాస్తవంగా నా జీవితంలో, నా రాజకీయ ప్రస్థానంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు, అవమానాలు, కష్టాలు కలిగినటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మీకు తెలుసు, ఈ నియోజకవర్గంలో నా పరిస్థితి కానివ్వండి, నేను 10 సంవత్సరాల పాటు రాజకీయాలు ఉన్నప్పుడు కానివ్వండి, అంతేవిధంగా నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నేను ఎప్పుడు కూడా ప్రజల్ని విడిచిపెట్టలేదు. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, వారి యొక్క క్షేమం కోసం నిరంతరం కూడా నా వంతు బాధ్యతలు నేను నిర్వర్తిస్తున్నాను. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆ రోజున దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలం మూలంగా ఈ రాష్ట్రంలో రాజకీయం సంక్షోభం ఏర్పడినప్పుడు ఆ రోజున ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళటం జరిగింది. పల్నాడు ప్రాంతం నుండి మొట్టమొదటగా ఈ రాష్ట్రంలో ఎవరు కూడా సాహసించని విధంగా పల్నాడు ప్రాంతం నుండి హైదరాబాద్ దాకా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి భారతరత్న బిరుదు ఇవ్వాలనే ఆలోచనతో గురజాల నియోజకవర్గానికి సంబంధించినట్టు ప్రజలు, కార్యకర్తలు వేలాదిగా తరలి హైదరాబాద్ గాంధీ భవన్కి వెళ్ళటం జరిగింది. నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు, ఏదేదో పదవుల కోసం ఆశించారనో, రకరకాల పదవులు అనుభవించారనో మాట్లాడుతున్న వ్యక్తులు ఒకటే సమాధానం చెప్తున్నాను. నేను
ఆ రోజున చూస్తే ఆ రోజు కాంగ్రెస్ సంబంధించి గుజరాల నియోజకవర్గం ఇన్ఛార్జి నేను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమవుతారో తెలియదు, పార్టీ పెడతారో తెలియదు, ఈ జైలు నుంచి వస్తారో తెలియదు. అయినప్పటికి కూడా నా పదవి కోసమో లేకపోతే సంపాదన కోసం నేను రాలేదు. ఆ రోజున ఎవరు రాకముందు కూడా, పార్టీ పెట్టకముందు కూడా నేను తప్పనిసరి కూడా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగాలన్నా, వారి అభివృద్ధి జరగాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యపడుతున్న విషయాన్ని గమనించి ఆ రోజు పార్టీలో ఆ రోజు రావటం జరిగింది. పార్టీలో కూడా నేను పార్టీ నిర్మాణానికి సంబంధించిన కూడా వ్యవస్థాపక కమిటీ సభ్యుడు లేననే విషయం కూడా ఈ నియోజకవర్గ ప్రజలకి, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి గుర్తు చేస్తున్నాను. ఆ తర్వాత పరిణామాలు మీకు తెలుసు. ఎందుకంటే నేను మనవి చేస్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి బీసీ అధ్యయన కమిటీకి సంబంధించి కానివ్వండి, బీసీ విభాగం అధ్యక్షులకు కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 139 కులాలుగా ఉన్నటువంటి బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళ యొక్క జీవన విధానాలు, జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితులు, విద్యా విధానాలను, సంస్కృతులు, సాంప్రదాయాలన్నీ కూడా ఆ రోజున అధ్యయనం చేసి ఒక కమిటీ రిపోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించి ఈ రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత మన బాధలు పోతాయి, మనకు సరైనటువంటి గౌరవం వస్తున్నటువంటి ఆలోచనతో కూడా ఆ రోజున అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఆయన గెలుపులో ప్రధాన భూమిక వహించారనేది వాస్తవం కాదనే విషయం కూడా నేను అడుగుతున్నాను. ఆ తర్వాత పరిణామాలు మీరు ఒక్కసారి ఆలోచించండి. పదవులు పందాలు చేశారు, పదవులు ఇచ్చారు కానివ్వండి, పదవులకు తగినటువంటి ప్రాధాన్యత లేదు, పదవులకు తగినటువంటి గౌరవం లేదు, ప్రోటోకాల్ లేని పరిస్థితిగా నేను చూస్తున్నాం. ఎందుకంటే మీకు మనవి చేస్తున్నాను, ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. ఈ నియోజకవర్గానికి సంబంధించి నాకు ఆ రోజులకు సంబంధించినటువంటి విద్యకు సంబంధించి ఇచ్చినప్పటికి కూడా ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు మీకు తెలియదు కాదు. అంటే బీసీ వర్గాలకి, ఎస్సీ వర్గాలకు సంబంధించి పదవులు మాత్రం ఇచ్చారు కానివ్వండి, గౌరవం లేదు. నేను ఒకటే మనవి చేస్తాను, ఈ రోజున ఏ వర్గాలకైనా, పేద వర్గాలకైనా, తిండి లేని వర్గాలకైనా సరే, ఎస్సీ బీసీ వర్గాలకైనా భిక్షగానికి సైతం కూడా ఆత్మ గౌరవం ముఖ్యం. అనేక విధాలుగా ఈ నియోజకవర్గంలో నా ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టారు, అనేక విధాలుగా అవమానపరిచారు, అనేక విధాలుగా నా వైపు ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించి కానీ, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో నుంచి అవమానపరచడే కాకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కూడా మనం చూసాం. ఈ పరిస్థితి దృష్ట్యా ఇవన్నీ కూడా అధిష్టాన వర్గం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా సరైన పరిష్కారం కనపడే విషయం. నేను ఒకటే అడిగాను, ఈ నియోజకవర్గంలో 4 తరంలో బీసీ పోటీ వచ్చాము మేము. ఈ నియోజకవర్గం సంబంధించి 2019 సంబంధించి కాసు మహేష్ రెడ్డి గారికి ఇచ్చారు. 4 పర్యాలు కూడా బీసీకి పోటీ చేయడం జరుగుతుంది. ఒక పర్యాయం పోటీ చేసినట్టుగా అట్లా టికెట్ ఇస్తున్నారు. కాబట్టి మాకు టికెట్ ఏమైనా అడిగిన పరిస్థితి కూడా గెలిచినా ఓడినా ఆయనకే ఇవ్వాలి కానీ బీసీలకు టికెట్ ఏమైనా మాట్లాడుతున్నది ఇది న్యాయమా నేను అడుగుతున్నాను. అంటే బీసీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎదగకూడదా, బీసీ నాయకత్వం ఎదగకూడదా, బడుగు బలహీన వర్గాల నాయకత్వం ఎదగకూడదా విషయం కూడా నేను చూడగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం అనేక అవమానాలు, అనేకమైనటువంటి ఘోరాలు జరిగాయి. మీకు తెలియదు కాదు. అంతేకాకుండా పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక అయినటువంటి పల్నాడు బలహీన వర్గ ఐక్యవేదిక, ఆ ఐక్యవేదికలో పనిచేస్తున్న కార్యవర్గ సభ్యులకి, ఆ ఐక్యవేదికలో పనిచేసే సభ్యులందరికీ కూడా ఈ రోజు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే కష్టకాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు నా కళ్ళకు ఉన్నారు. కష్టకాలంలో నన్ను ఆదరించారు, నన్ను హక్కులు నేర్చుకున్నారు. వారికి అదేవిధంగా నేను మనవి చేస్తున్నాను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క ఆత్మగౌరవం కోసం ఈ పోరాటం చేస్తున్నాం. పదవులు ముఖ్యం కాదు, సంపాదన ముఖ్యం కాదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క ఆత్మగౌరవం కాపాడాలా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క అభ్యున్నతికి పాటుపడాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం మీ అందరూ మనసు చేస్తూ, నా గొంతులో శ్వాస ఉన్నంత వరకు కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క అభివృద్ధి కోసం, వారి యొక్క పురోభివృద్ధి కోసం, వారి గౌరవాన్ని కాపాడటం కోసం పనిచేస్తున్న విషయం కూడా మీ అందరికి కూడా మనవి చేస్తూ,
అదేవిధంగా ఈరోజు తెలుగుదేశంలో పార్టీ చేస్తున్నందుకు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి, నన్ను అభిమానించండి, నా వెంట నడవండి. తప్పనిసరిగా మీలో ఒకరిగా ఈ సమస్య పరిష్కారం కోసం మీకోసం కూడా పనిచేస్తానని చెప్తూ నాకు ఈ అవకాశం మీ అందరూ కూడా